ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదే. నాకర్థమైంది. ఇప్పుడు నాకన్నా ఇది మీకు ఎక్కువైపోయింది. అందుకే కదా నా మీద మీరందరూ ఇంతలా కోప్పడుతున్నారు. ఈ ఇంట్లో ఇది ఉంటే నేనిక్కడ ఉండను. నా శత్రువు ఉన్న చోట ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఒక్కతే మనవరాలుంటుంది. నేనక్కర్లేదనుకున్నారు. అందుకే ఇదే మీ మనవరాలవుతుంది. ఈ మనవరాలు మీకు దూరం అవుతుంది. నన్ను ఆపకండి. ఆగండి. నన్ను ఎవరు ఆపినా నా మీద ఉంటాయి. ఏమండి? నేనేం పాపం చేశానురా? నా ఇంట్లోనే ఎందుకిలా జరుగుతుంది? ఇద్దరు మనవరాళ్లతో ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఇన్నాళ్ళు వర్ష గురించి ఎదురు చూశాము. ఇప్పుడు వర్ష దొరికింది కదా అనుకుంటే ఇప్పుడు సమంత అలా మాట్లాడుతుంది. నాకే ఎందుకురా సూర్యం ఇలా జరుగుతుంది? లేదురా, ఇందులో సమంత తప్పు లేదు. వర్ష తనకు పరిచయమైన దగ్గర నుంచి సమంత తనకు తెలియకుండానే వర్ష మీద కోపం పెంచుకుంది. తన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి వర్షయే కారణమని ఏదో అపోహ పెంచుకుంది. అవన్నీ మర్చిపోయి వర్ష తన చెల్లెలను తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుందిరా. సరే, నువ్వు అవన్నీ మర్చిపోవద్దు. నువ్వేలా బాధపడితే చెల్లెమ్మ పరిస్థితి ఏంట్రా? బాధపడకుండా ఎలా ఉంటామంటారన్నయ్య? పిల్లలు దూరం అయ్యి కడుపు కోత అనుభవించాం. కనీసం వీళ్ళనైనా మనసారా పెంచుకుందామనుకుంటే వర్ష ఎన్నో ఏళ్ళు మాకు దూరంగానే ఉంది. ఇన్నాళ్లకు ఆ బాధ కూడా తీరింది అంటే ఇప్పుడు సమంత ఇలా మాట్లాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో ఎప్పుడొస్తుందన్నయ్య ఆనందం? వర్ష, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? తాతయ్య, ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదని నాకు బాగా అర్థమైంది. నా వల్ల సంతోషం రాలేదు సరికదా, అందరికీ బాధే మిగిలింది. అందర్నీ బాధ పెడుతూ నేనిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతే అక్క ఇంటికొస్తుంది. తాతయ్య, నానమ్మ కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు దొరుకుతుంది. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. ఏంటమ్మా ఇది?
నీ మీద కోపంతో సమంత వెళ్ళిపోయింది. సమంత రావాలని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇలా మీరందరూ వెళ్ళిపోతే ఈ వయసులో మేము ఎలా ఉంటామో ఆలోచించావా? అమ్మా వర్ష, సమంత మనస్తత్వం చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా. దాని కోపం వస్తే ఎవ్వరూ దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ ఆ కోపం తగ్గాక ఏం చెప్పినా వింటుంది. వంశీ దూరం అయిపోయాడు అన్న బాధ సమంతలో ఎక్కువగా ఉంది. దానికి కారణం నువ్వే అన్న కోపం నీ మీద చాలా ఉంది. అందుకని అది అలా మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ ఈ ఇంటికి దూరం అయిపోతుందని కానీ నువ్వు దూరం అయితే అది వస్తుందని కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మా దగ్గరకొచ్చావు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. సమంతకి ఎలా నచ్చ చెప్పాలో, ఈ ఇంటికి ఎలా తీసుకురావాలో నేను మీ తాతయ్య ఆలోచిస్తామమ్మా. అది కాదు నానమ్మ, అక్క ఇక్కడే పెరిగింది, ఈ ఇంటికి మహారాణిలా వెలిగింది. అలాంటి అక్క నా వల్ల బయటకు వెళ్ళిపోవడం అంటే నాకెందుకో కష్టంగా ఉంది. కోపంలో ఉన్నప్పుడు ఎవరైతే అర్థం చేసుకోరమ్మా. కోపం తగ్గాక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు ఇక్కడ ఉంటేనే కదమ్మా వాళ్ళకు ధైర్యంగా ఉంటుంది. సమంత మనల్ని కాదని ఎక్కడికి వెళ్తుందమ్మా? తప్పకుండా వస్తుంది. అక్క గురించి నువ్వెంతో చేయాలనుకున్నావు. నీ త్యాగాన్ని గుర్తించే రోజు తప్పకుండా వస్తుందమ్మా. అప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. దయచేసి నా మాట వినమ్మా. సమంత తిరిగి వస్తుందని మీరు అనుకున్నారు, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతుందని నాకు తెలుసు. సమంత మరణ వార్త మాత్రమే మీరు వింటారు. అది ఇంట్లో అడుగు పెట్టడం వల్లే సమంత వెళ్ళిపోయిందని తర్వాత నేను నమ్మిస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకుంటాను. ఎంత పని చేశావు వర్ష! నా వంశీని నాకు అప్పగిస్తానని నమ్మించి చివరికి అందర్నీ నీ వైపుకి తిప్పుకున్నావు. వంశీని నాకు శాశ్వతంగా దూరం చేశావు. నిన్ను పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ వంశీని నీ జీవితంలోకి ఎప్పటికీ రానివ్వకుండా చేస్తానని, వంశీ మీద ప్రేమ లేకుండా ఇంత నాటకం ఆడానని నీతో చెప్పాను. కానీ అమాయకంగా ఉన్న నీ వెనకాల ఇంత నటన ఉందని తెలుసుకోలేకపోయాను. అందరూ నిన్ను మంచిది అనుకున్నారు. నువ్వు మాత్రం ఎప్పటికీ నా శత్రువే, ఎప్పటికీ శత్రువే.